నంద్యాల పట్టణంలోని హెచ్ఎం జ్యువెలర్స్ షాప్లో వెండి పట్టీలను చోరీ చేసిన సంఘటనలో 2 మహిళలను 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని హెచ్ఎం జ్యువెలర్స్ దుకాణంలోకి 2 మహిళలు వస్తువులను కొనుగోలు చేయడానికి వెళ్లి దుకాణంలో సుమారు 17 తులాలు గల 2 జతల వెండి పట్టీలను చోరీ చేశారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరాలు పరిశీలించి 2 మహిళలను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మహిళల నుంచి 17 తులాలు గల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి జిల్లా వాయిల్పాడు మండలం చింతలవారిపల్లె గ్రామానికి చెందిన వేముల జ్యోతి, వేముల నరసమ్మలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన నంద్యాల ఉండవరం పరిధిలో గోల్డ్ షాప్ లైన్లో ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్ లో 2 ఆడవాళ్ళు వెండి పట్టీలు, కాల పట్టీలు కొనాలనే ఉద్దేశంతో హెచ్ఎం జ్యువెలర్స్ షాప్ రావడం జరిగింది. ఆ షాపు ఓనర్ అయినటువంటి అబ్రా అనే అతన్ని మాటలో పెట్టేసి దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఈ విషయంలో అబ్రాక్ అందినటువంటి అర్థాపు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు మేరకు మన వడ్డవరం పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన తర్వాత షాప్ లో ఉన్న సీసీ కెమెరాలు, తర్వాత ఈ మన కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ వెరిఫై చేసేసి ఆ 2 వెండి పట్టీలు దొంగలించిన ముద్దాయిలు వచ్చేసి వేముల జ్యోతి మరియు నర్సమ్మ అని చెప్పేసి వాళ్ళ నేటివ్ వచ్చి బోయినపల్లి, వాయలపాడు మండలంలో మదనపల్లి జిల్లా చెప్పేసి తెలిసింది. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సుమారు 11 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.